మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనుటకు దేవుడు చూపిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? మరి ప్రతి వారము దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినండి, అనేకులకి వినిపించండి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు అందించుటలో మీ వంతు భాగముగా మీరు కూడా మరి సహకరించాలని, దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే తప్పకుండా మమ్మలను ప్రోత్సహించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. చూడండి, మేము మిమ్మలను బలపరిచినట్లు, మేము మిమ్మలను ప్రోత్సహిస్తున్నట్లు, మేము మిమ్మలను ఇదిగో ధైర్యపరుస్తున్నట్లు మరి మీరు కూడా సేవకులను బలపరిచినప్పుడు, ఇదిగో మీ వంతు సహకారంగా అందించి మమ్మలను ధైర్యపరుస్తున్నప్పుడు మరింత దేవుని పని కలిసి మనం చేయవచ్చు. మరి తప్పకుండా మీరు కూడా ఈ టీవీ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండాలని, తప్పకుండా దేవుని పరిచర్యలో మీ వంతు సహకారాన్ని అందించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ఆమేన్. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనందరి జీవితాల్లో డబ్బు చాలా అవసరం. డబ్బు ఎన్నో పనులను చేస్తుంది. ప్రతి దానికి డబ్బు కావాలి, అవునా? ప్రతి చిన్న పనికి డబ్బు అవసరమే. ఇప్పుడు త్రాగుతున్న నీళ్లు కూడా డబ్బులు పెట్టి కొనాలి. ఈ పని ఆ పని అంటూ, ఈ చిన్న పని ఆ పెద్ద పని, దీనికి దానికి అన్నిటికీ డబ్బులు అవసరం. చూడండి, డబ్బు చేయలేనిది ఎన్నో పనులు కూడా ఉన్నాయి. మరి ప్రభు చిత్తం అయితే దాని గురించి మరలా మాట్లాడుకుందాం. అయితే ప్రతి దానికి డబ్బులు అవసరం. అందుకే ప్రజలు ఈ దినాల్లో సంపాదన మీద పడ్డారు. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి. డబ్బులు ఉంటేనే పేరు ఉంటుంది, ధనం ఉంటేనే గౌరవిస్తారు, ధనం ఉంటేనే మాకు విలువనిస్తారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దినాల్లో మనుషులకి విలువ లేదండి, బంధువులకి విలువ లేదండి, ఆత్మీయులకి విలువ లేదండి, నా అన్నవారికి విలువ లేదండి. డబ్బులున్న వారికి విలువ. డబ్బుకి విలువ పెరిగిపోయింది, మనుషులకి విలువ తగ్గింది. అందుకే కదా డబ్బు కొరకు అన్నను చంపేస్తున్నారు, డబ్బుల కొరకు తమ్ముల్ని చంపేస్తున్నారు, ఆస్తి పాస్తుల కొరకు భార్యని భర్తని ఒకరికొకరు చంపుకుంటున్నారు, అక్క చెల్లెలను చంపుకుంటున్నారు, చివరికి తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు డబ్బు కోసం. చాలామందికి డబ్బు దాహం అయిపోయింది. దాహమైనప్పుడు మనం నీళ్లు త్రాగుతాం, కానీ అనేకులకి దాహంగా మారిపోయింది డబ్బు. డబ్బు డబ్బు డబ్బు. కొంతమందికి డబ్బు లేకపోతే నిద్ర పట్టదు, డబ్బు లేకపోతే ఏమీ తోచదు. ధనం కావాలి. డబ్బును సంపాదించేదానికి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు కొంతమంది. పిల్లల్ని పట్టించుకోరు, భార్యని పట్టించుకోరు, భర్తని పట్టించుకోరు. కేవలం డబ్బు డబ్బు డబ్బు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. ఎన్ని కోట్లు సంపాదించినా మట్టిలోనే పాతి పెడతారు కదా. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇలా డబ్బు వ్యామోహం ఎక్కువైపోయి త్వరగా పైకి రావాలి, త్వరగా సంపాదించాలి, త్వరగా డబ్బులు అభివృద్ధి చెందాలని అనేకులు ఎన్నెన్నో దారులు వెతుక్కుంటున్నారు. ఈ దినాల్లో ఎవరికి నెమ్మదిగా ముందుకొద్దాము అనేది లేదు. షార్ట్ కట్లు కావాలి, త్వరగా పైకి రావాలి, త్వరగా లక్షలు కోట్లు సంపాదించాలి, త్వరగా బిల్డింగ్లు కట్టాలి, త్వరగా అకౌంట్లో నింపుకోవాలి.
అంత త్వరగా స్పీడ్గా జరగాలి. డబ్బు కొరకు ఎన్నో దారులు వెతుకుతున్నారు. డబ్బు కొరకు ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను ఒక మాట మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నాను. నీ దగ్గరకు వస్తున్న ప్రతి రూపాయి న్యాయమైనదేనా? మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి నీ కష్టార్జితమేనా? మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి న్యాయముగా నీ దగ్గరికి వచ్చిందంటారా? ఆలోచించండి. ఎన్నో మార్గాలు. వాటిలో ఒకటి అబద్ధాలు చెప్పి డబ్బుల్ని సంపాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మనం చూడగలిగితే చూడండి, సామెతలు 21:6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణము కోరుకొందరు. అనేకులు ధనము సంపాదించేదానికి అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు. ఉన్నవి లేనట్లుగా చెబుతున్నారు, లేనివి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ రిపోర్ట్లు రాస్తున్నారు, ఆ రిపోర్ట్లు రాస్తున్నారు, దొంగ సంతకాలు పెడుతున్నారు, ఎన్నెన్నో అబద్ధాలు ఆడుతున్నారు కేవలం ధనము కోసం. అబద్ధములాడి ధనం సంపాదిస్తే మన ఊపిరిపోయినట్లే, మరణించినట్లే. అబద్ధాలాడి ధనం సంపాదించడం అవసరం అంటారా? అబద్ధాలాడి ధనం సంపాదిస్తే ఆ ధనము ద్వారా నెమ్మదిగా మనం జీవించగలమంటారా? ఆలోచించండి. నువ్వు పనిచేసే స్థలాలలో అబద్ధాలు చెప్పి డబ్బును సంపాదిస్తున్నారా? ఆ మనిషి దగ్గర ఈ మనిషి దగ్గర అబద్ధాలు చెప్పి డబ్బును సంపాదిస్తున్నారా? అబద్ధములాడి డబ్బును సంపాదిస్తే మరణశిక్ష నొందుతామండి, మరణిస్తారండి. అంత అవసరమే ఉంది అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించడం? దేవుడు ఏదో ఒక రోజు మన యథార్థతను బట్టి ప్రభు ఆశీర్వదిస్తాడు కదా. దేవుడు ఏదో ఒక రోజు మన నీతిని బట్టి ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడు కదా, అక్కర తీరుస్తాడు కదా. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చెప్పి డబ్బులు సంపాదించడం అంత అవసరం అంటారా? ఆలోచించండి ఒకసారి. ఈరోజు ఎంతమంది అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధము మన నోటిలో నుంచి వచ్చింది అంటే అబద్ధమునకు జనకుడు సాతాను. అంటే అబద్ధాలు ఆడుతున్న వాళ్ళు సాతాను సంబంధం, సాతాను పిల్లలు. యేసు ప్రభులో ఎప్పుడూ అబద్ధము లేదు. ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఎక్కడ కూడా అబద్ధం చెప్పినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడలేం. మరి మనం అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నామంటే మన అబద్ధికులమే కదా. దేవుని పిల్లలకు అబద్ధాలు రాకూడదండి. దేవుని పిల్లలు ఎప్పుడూ నిజమే చెప్పాలి. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చెప్పకూడదండి. ప్రభు నాకిచ్చిన ఈ పరిచర్యలో, ఈ చిన్న వయసులో మేము నేర్చుకున్నది ఒకటే. మేము ఏ రోజు మా ఇంట్లో ఇవి లేవు అవి లేవు అని ఏ సంఘముతో మేము చెప్పలేదు, ఏ విశ్వాసులతో మేము చెప్పలేదు. దేవుని పరిచర్య కొరకు అవసరం ఉన్నాయి అని మాత్రం తెలియజేస్తాం. కానీ మా ఇంట్లో ఉప్పు లేదు, బ్యాలు లేవు, కారం లేదు, అవి లేవు ఇవి లేవు అని చెప్పి ఏ రోజు డబ్బులు సంపాదించేదానికి మేము ఇష్టపడలేదు. అబద్ధాలు చెప్పవలసిన పని లేదండి. నా ప్రేమైన సహోదరి సహోదరులరా, నీవు సంపాదిస్తున్న నీ ధనము అబద్ధాలతో చెప్పి సంపాదించిన ధనమా? అబద్ధాలు చెప్పి నీ దగ్గరకు వచ్చిన ఆ ఒక్క రూపాయి నీ జీవితాన్ని సంతోషంగా ఉండనివ్వదు. ఒకవేళ ఈ రోజుటి వరకు అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించారేమో, ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చెప్పి డబ్బుని పోగు చేశారేమో, ఇక మీదట నుంచి అలాంటి అబద్ధాలు చెప్పకండి. అది మీకు క్షేమము కాదు. ఆ ధనము మీకు సంతోషాన్ని ఇవ్వలేదు, ఆ ధనము మీకు సమాధానాన్ని ఇవ్వలేదు, ఆ ధనము మీకు తృప్తిని ఇవ్వలేదు. చివరికి అబద్ధాలు చెప్పి ఏ ధనాన్నైతే సంపాదించారో
ఆ ధనమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నష్టపరుస్తుంది, ప్రాణాన్ని తీస్తుంది. గనక ఇక మీదటి నుంచి అబద్ధాలు చెప్పి డబ్బును సంపాదించకండి. ఆ తర్వాత డబ్బును సంపాదించే దానికి చాలామంది ఏం చేస్తున్నారంటే చూడండి, సామెతలు 13వ అధ్యాయము 11వ వచనం, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. చాలామంది డబ్బు కోసం మోసం చేస్తూ ఉంటారు. ఈరోజు ఎక్కడ చూసినా మోసాలు ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా ఈజీగా సింపుల్గా మోసాలు చేస్తున్నారు మనుషుల్ని. డబ్బు కోసం కొన్నిసార్లు భార్య భర్తని మోసం చేస్తూ ఉంది, భర్త భార్యని మోసం చేస్తూ ఉన్నాడు. డబ్బు కోసం పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని కూడా మోసం చేస్తున్నారు. అన్నని మోసం చేస్తున్నారు, తమ్ముడిని మోసం చేస్తున్నారు, అక్కని మోసం చేస్తున్నారు, చెల్లెలని మోసం చేస్తున్నారు. ఇరుగు పొరుగు వారిని, బంధువులను కూడా మోసపు మాటలు చెప్పి డబ్బుని సంపాదిస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మోసాలు చేసి డబ్బును సంపాదించకూడదు. ఎందుకండి మోసం? ఎందుకు మోసం చేయాలి? మనం ఒక వ్యక్తిని మోసం చేస్తే మనకొచ్చిన ప్రయోజనం ఏమిటి? ఆ డబ్బుని మనం వెనకాల తీసుకెళ్తామా? మోసం చేసి డబ్బును సంపాదించడం అది అక్రమం కదా. అలాంటి డబ్బు మన జీవితాల్లో సంతృప్తిని ఇస్తుందా? ఈరోజు చాలామంది నేర్చుకున్నారు ఏమిటంటే మోసాలు చేయడం, మోసాలు చెప్పడం. ఒక వ్యక్తిని సింపుల్గా మోసం చేయడం నేర్చుకున్నారు. ఇప్పుడు చాలామంది ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మీ ఓటీపీ నెంబర్ చెప్పండి, మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీ డెబిట్ కార్డు మీద ఉన్న నెంబర్ చెప్పండి అని అలా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము పలానా ఊరు నుంచి చేస్తున్నాం, పలానా దేశం నుంచి పంపిస్తున్నాం, మీకు మేము కొన్ని గిఫ్ట్స్ పంపిస్తున్నాం, ఇదిగో ఇంత డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు కట్టితే మేము వాటిని పంపిస్తాం అని ఇలా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత మోసం అండి డబ్బు కోసం. ఏ డబ్బు లేకపోతే నిద్ర పట్టదా? డబ్బు లేకపోతే సంతోషం ఉండదా? డబ్బు ఉంటేనే సంతోషమా? డబ్బు ఉంటేనే సమాధానమా? ఎవరు చెప్పారు డబ్బు సంతోషాన్ని ఇస్తుందని? డబ్బు సమాధానం ఇస్తుందని ఎవరు చెప్పారండి? డబ్బులుంటేనే గౌరవం ఈ లోకంలో ఒకరు ఇవ్వచ్చేమో. ఒకవేళ నీ దగ్గర ఉన్న ఆ డబ్బులు అయిపోతే అదే గౌరవించిన వాళ్ళు నిన్ను ఏ విధంగా చూస్తారు? మోసం చేసి సంపాదించే సంపాదన అది ఎన్నటికీ నిలవదు. కష్టం చేసి సంపాదించేది కొంచెమైనా చాలు. నెమ్మది నెమ్మదిగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు, గొప్ప చేస్తాడు, ఉన్నతమైన స్థానంలో ఎదిగేటట్లు ప్రభు చేస్తాడు. త్వరగా ఇల్లు కట్టామనుకోండి, త్వరగా ఇల్లు కట్టాం. త్వరగా కట్టింది తప్పకుండా త్వరగానే కూలిపోతుంది. ఎందుకని? త్వరగా కట్టాం, దాన్ని స్టాండర్డ్ చేయలేదు, దానికి కావలసిన నీరు పోయలేదు. నెమ్మదిగా కట్టిన తర్వాత వెంటనే నీరు పోస్తూ దృఢంగా ఆ ఇంటిని నిర్మించామనుకోండి, నెమ్మదిగా కట్టబడేది స్థిరంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. త్వరగా కట్టింది త్వరగానే పడిపోతుంది. అలాగే మనం త్వరగా షార్ట్ కట్లో సంపాదించేదానికి మోసాలు చేస్తూ అబద్ధాలు చెబుతూ బ్రతుకుతున్నాం అనుకోండి, తప్పకుండా ఏ మోసం చేసి డబ్బును సంపాదించామో అదే మోసం మనల్ని పట్టుకొని మన జీవితాన్ని నాశనం చేస్తుంది. నాకు ఒక అతను ఫోన్ చేశాడు. ఈరోజు పాస్టర్లను కూడా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయన పాస్టర్, అయ్యా నేను పలానా ఇబ్బందుల్లో ఉన్నాను, సమస్యలో ఉన్నానయ్యా, నాకేమైనా ఇంత సహాయం చేయండి అని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే సర్లే పాపం తోటి సేవకులు కదా ఇబ్బందుల్లో ఉన్నారని
మేము అంతంత మాత్రమే, మాకొచ్చే కానుకలు చాలా అంటే చాలా, చెబితే బాగోదు, అంత తక్కువ. అయినప్పటికీ మాకొచ్చిన దాంట్లో అంత ఇంతో తీసి ఆయనకి ఇచ్చాం. పలానా ఇబ్బందుల్లో ఉన్నాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఇస్తాం మీకు అన్నాడు ఆయన. సరే అని చెప్పేసి నమ్మి పంపించాం. ఆ తర్వాత సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేశాడండి. స్విచ్ ఆఫ్ చేశాడు, మోసం చేశాడు. మరొకతను, అయ్యా మీకు నేను బైబిల్ పంపిస్తాం, మీరు ఇంత డబ్బులు కట్టండి అని పంపిస్తే ఆ డబ్బులు పంపించిన తర్వాత స్విచ్ ఆఫ్. మోసం చేసి సంపాదించేదానికి మనుషులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు నీ దగ్గరకు వచ్చిన ధనం మనుషులను మోసం చేసి సంపాదించిందా, లేకపోతే నీ కష్టాజీతమా? మన దగ్గరికి ధనం వచ్చింది అని ఎలా చెప్పగలం? మన దగ్గర ఉన్న ప్రతి రూపాయి అది ఏ విధంగా వచ్చిందో ఎలా చెప్పగలమో తెలుసా? ఒకటి, మన కష్టాజీతమైనా ఉండాలి, మనం సంపాదించింది మన చేతుల్లో ఉన్నది అని చెప్పగలగాలి. లేదా నీ ఇంట్లో నీ తల్లిదండ్రులైనా నీకు ఇచ్చి ఉండాలి, లేదా ప్రేమతో నీ సొంత ఇంట్లో వాళ్ళైనా నీకు ఇచ్చి ఉండాలి. అంతేకాని అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించకూడదు, మోసాలు చేసి డబ్బులు సంపాదించకూడదు. అబద్ధాలు, మోసాలు ఈ రెండింటిని ఉపయోగించి నీ దగ్గరికి ధనం వచ్చిందా, తప్పకుండా నీ జీవితంలో అతి శీఘ్రముగా మరణం ప్రవేశిస్తుంది. నెమ్మదినివ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు, సమాధానాన్ని ఇవ్వలేదు, సుఖంగా నిద్ర పట్టకుండా చేస్తుంది మోసపు ధనం. నేను యేసు ప్రభుని తెలుసుకున్నప్పటికీ అబద్ధాలు చెప్పేవాడిని, నేను కూడా మోసాలు చేసేవాడిని. అంటే మోసం అంటే ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్టు చెప్పేవాడిని. ఎప్పుడైతే దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడో, దేవుని యొక్క వాక్కు నాకు తేటగా ప్రత్యక్షమయ్యిందో, ఏ రోజైతే నేను మోసం చేస్తున్నాను, అబద్ధాలు చెప్తున్నానని నన్ను నేను పరీక్షించుకొని మార్పు చెందానో, ఆ దినం నుండి ఈ దినం వరకు దేవుడు ఎన్నో కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తున్నాడు. అబద్ధాలు చెప్పినప్పుడు, మోసం చేసినప్పుడు మా జీవితంలో సమాధానం లేదండి, సేవ పరిచర్యలో ఆశీర్వాదం లేదండి, అక్కరలు తీర్చబడేవి కావు, ఇంకా ఎక్కువ అయ్యేవండి. కానీ ఎప్పుడైతే అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం విడిచిపెట్టామో, చాలా సంవత్సరాల నుండి ప్రభు మా జీవితంలో కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనిషి జీవితంలో పొరపాట్లు కలుగుతాయి. ఒకవేళ మీరు ఇంతవరకు అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించారేమో, మోసం చేసి సంపాదించారేమో, ఇక మీదట అలా చేయకండి. మరికొంతమంది డబ్బును ఎలా సంపాదిస్తున్నారు తెలుసా? ధనాన్ని వడ్డీకి ఇస్తున్నారు, వడ్డీకి ఇచ్చి డబ్బును సంపాదిస్తున్నారు. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడింది, నేను చదువుతాను, మీరందరూ వినండి. మనం వడ్డీకి ఇచ్చి ధనము సంపాదించకూడదు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. చూసారా, మన సొమ్మును మనం వడ్డీకి ఇవ్వకూడదు, మన సొమ్మును మనం వడ్డీకి ఇవ్వకూడదండి. చాలామంది అంటారు, తగుమాత్రపు వడ్డీ కదా అంటారు. అన్యాయముగా ఏ ఒక్క మనిషి ద్వారా ఒక్క రూపాయి కూడా మనది కాని దాన్ని ఆశించకూడదు, తీసుకోకూడదు. వడ్డీకి మీ ధనాన్ని ఇస్తున్నారా? ఆ వడ్డీ సొమ్ము నీ ఇంటిని పాడు చేస్తుంది, ఆ వడ్డీ సొమ్ము నీ కుటుంబాన్ని నష్టపరుస్తుంది, ఆ వడ్డీ సొమ్ము నీ ఇంటిలో ఉన్న వారిని రోగాల పాలు చేస్తుంది. ధనాన్ని వడ్డీలకు ఇవ్వకూడదు. మన సొమ్ముని, మన రూపాయిని ఒక వ్యక్తి తినినా పర్వాలేదు, కానీ మనం మాత్రం అన్యాయంగా ఒక వ్యక్తి
రూపాయిని మనం తినకూడదు. చాలామంది వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. వడ్డీకి ఇస్తే తప్పే ఉంది, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను వడ్డీతో సహా తీసుకుంటాను అన్నాడు కదా. సందర్భం ఏమిటి? ఎందుకన్నాడు ఆయన ఆ మాట? ధనం మీద వ్యామోహం ఎక్కువైపోయి అనేకులు వడ్డీలకు ఇస్తున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వడ్డీ సొమ్ము నీ ఇంట్లో ఉండకూడదు. నువ్వు సంపాదిస్తున్నది వడ్డీ రూపంలో వచ్చిందా, అది నీ కుటుంబానికి శాపం. ఒక అతను 10 రూపాయల వడ్డీకి ఇస్తున్నాడు. 10 రూపాయల వడ్డీకి మందిరానికి వచ్చేవారికే 10 రూపాయల వడ్డీకి ఇస్తున్నాడు ఆయన. కొంతమంది పాస్టర్లు కూడా మధ్యలో ఉండి వడ్డీలకు ఇప్పిస్తున్నారు. ఇదంతా దరిద్రము. మరి కొంతమంది విశ్వాసులు పాస్టర్లకి వడ్డీలకు ఇస్తున్నారు. ఇదెక్కడ న్యాయము? పాస్టర్లు విశ్వాసులకి వడ్డీలకు ఇస్తున్నారు. ఇదెక్కడి ఘోరము? ఒక అతను 10 రూపాయల వడ్డీకి ఇస్తున్నాడు మందిరంలో. 10 రూపాయల వడ్డీ అండి, ఎంత అన్యాయం అండి. అసలు వడ్డీకి మన సొమ్ము ఇవ్వకూడదని వాక్యం తేటగా సెలవిస్తుంది కదా. అయితే వాళ్ళ మనవరాలికి ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తే 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. వడ్డీ సొమ్ము అంతా ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్కి వెళ్ళింది. చివరికి ఆరోగ్యం ఏమైంది? శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోయింది. వడ్డీ సొమ్ము నీ ఇంటిలో ఉండడం ద్వారా నీ కుటుంబానికి శాపం. నీకు, నీ భార్యకి, నీ భర్తకి, నీ ఇంట్లో ఉన్న వారికి నెమ్మది ఉండదు. వడ్డీ సొమ్ము, ఆ వడ్డీ సొమ్ము నీ ఇంటిని పాడు చేస్తుంది, నష్టపరుస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ ధనాన్ని వడ్డీకి ఇస్తున్నారా? మానుకోండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. వడ్డీకి ఇవ్వకండి, న్యాయంగా సంపాదించండి. కొంతమంది అంటారు, అయ్యా వడ్డీకి ఇవ్వకపోతే తిరిగి మాకు డబ్బులు ఇవ్వరేమో, మేము అప్పు ఇచ్చిన తర్వాత వానికి భయం ఉండదు, అందుకని వడ్డీ తీసుకుంటున్నాం, అలాగైనా భయం ఉంటుంది అంటారు కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు. తెలివి కలిగిన వాళ్ళు అంటారండి, వాడు డబ్బులు ఇవ్వడని మీకు తెలిసినప్పుడు, వారు డబ్బులు ఇవ్వరని మీకు తెలిసినప్పుడు ఇవ్వకండి. ఎవరు ఇవ్వమన్నారు మీ డబ్బులు? వీలైతే సహాయం చేయండి, లేకపోతే మౌనంగా ఉండండి. అంతేకాని సాకులు చెప్పి వడ్డీ సొమ్ము నాశించకండి, నీ ఇంటిని పాడు చేస్తుంది. లంచం పుచ్చుకుంటున్నారేమో, జాగ్రత్త. లంచము నీ ఇంటిని పాడు చేస్తుంది. ప్రభు చిత్తం అయితే లంచం గురించి తర్వాత చెప్తాను. వడ్డీకి మీ ధనాన్ని ఇవ్వకండి. ఇంతవరకు పొరపాటున ఇచ్చారేమో, తెలుసో తెలియక ఇచ్చారేమో, ఇక మీదట మీ ధనాన్ని వడ్డీకి ఇవ్వకండి. వడ్డీ సొమ్ము పాపం అండి, వడ్డీ సొమ్ము అన్యాయం అండి. వడ్డీ సొమ్ము నీ ఇంట్లో ఉందా, ఆ ధనము నీ ఇంటిని సమాధానం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ సొమ్మును వడ్డీలోకి ఇవ్వకండి. వీలైతే సహాయం చేయండి, వీలైతే మీ శక్తి కొలది వారికి ఇవ్వండి. వడ్డీ సొమ్మును ఇవ్వకండి. ఎంతోమంది వడ్డీ సొమ్మును సంపాదించి వడ్డీ సొమ్మును ఇంట్లో దాచిపెట్టుకొని రోగాల పాలయ్యారు. ఇంట్లో నెమ్మది లేకుండా ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఆరోగ్యం లేకుండా శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోయి మంచం మీద పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, చనిపోతున్నారు. వడ్డీ సొమ్ము హఠాత్తుగా నీ జీవితాల్లో మరణాన్ని కలగజేస్తుంది. అబద్ధాలు చెప్పి డబ్బును సంపాదించడం వలన, మోసం చేసి డబ్బును సంపాదించడం వలన, అప్పిచ్చి వడ్డీ సంపాదించుకొని ఆ సంపాదన ఇంట్లో ఉండడం ద్వారా, లంచాలు పుచ్చుకొని ఆ సొమ్ము నీ ఇంట్లో ఉండడం ద్వారా నీ కుటుంబానికి క్షేమము కాదు, నీ పిల్లలకు క్షేమం కాదు, మీకు సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. అట్టి ధనము నీ జీవితంలో ఏ అక్కరను తీర్చలేదు, దేవుని ద్వారా ఏ మేలులను పొందుకునేటట్లు చేయదు. ఈరోజు మందిరానికి వస్తున్నా, పాటలు పాడుతూనే ఉన్నా, చిల్లర మార్చి కానుకలు వేస్తూనే ఉన్నా, జీవితంలో ఎందుకని క్షేమము లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు?
సంపాదించే సంపాదన సరి అయినది కాదు. సంపాదిస్తున్న సంపాదన అది నీ కష్టాజీతము కాదు. సంపాదిస్తున్న సంపాదన, ఆ సంపాదనలో నీతి లేదు, యథార్థత లేదు. ఈరోజు నీ సంపాదన ఎలా వచ్చింది నీ దగ్గరికి? మోసం చేసి, అబద్ధాలు చెప్పి, వడ్డీలకిచ్చి, లంచాలు పుచ్చుకొని, ఇదిగో మేము ఆస్తి పరులను చెప్పుకుంటున్నారేమో. జాగ్రత్త. ఇంతవరకు ఏదో తెలుసో తెలియకో ఇలా ప్రవర్తించారేమో, అబద్ధాలు చెప్పారేమో, ఉన్నవి లేనట్లుగా చెప్పారేమో, మోసాలు చేశారేమో, వడ్డీలకు ఇచ్చారేమో, లంచాలు పుచ్చుకున్నారేమో. నీవు నీ కుటుంబం క్షేమముగా, ఆరోగ్యముగా, సుఖముగా, సమాధానముగా, సంతోషంగా బ్రతకాలంటే ఇక మీదట నీ సంపాదనలో నీవు న్యాయంగా ఉండాలి. నీ దగ్గర కొంచెమే కానీ నీతిమంతునికి కలిగినది కొంచెమైనా అది బహుధన సమృద్ధి, సంతృప్తిని ఇస్తుంది. అందులో సంతోషం ఉంటుంది. ఇప్పుడు మాకు వచ్చే చిన్న చిన్న కానుకలేండి, మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. వచ్చిన దాంట్లోనే తృప్తిగా బ్రతుకుతున్నాం. దానిలో నుంచి దేవుడు సరిపడేటట్లుగా ప్రభు సహాయం చేస్తున్నాడు. మరి మీ జీవితం ఏమిటి? మీ దగ్గర ఉన్న సంపాదన గురించి మీరేం చెప్తారు? అందుకేనేమో మీ ఇంటిలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. పిల్లల రోగాలు, కుటుంబాల్లో అలజడులు. మరి ఇక మీదటి నుంచి నీ సంపాదన, నీ దగ్గరకు వచ్చిన ప్రతి రూపాయి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని ఆలోచన చేసి న్యాయంగా ప్రతి రూపాయి నీ దగ్గరకు వచ్చేలాగా మీరు జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. మా సంపాదన న్యాయమైనదిగా, నీతిగా ఉండాలని మీరు సెలవిచ్చారు. అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వడ్డీలకు ఇచ్చి, లంచాలు పుచ్చుకొని జీవితంలో నష్టాన్ని, కష్టాన్ని, శాపాన్ని అనుభవిస్తున్నాం. క్షమించండి. ఇక మీదట మా దగ్గరకు వచ్చిన ప్రతి సంపాదన న్యాయమైనదిగా ఉండాలని హెచ్చరించారు. తెలుసో తెలియక అలా ప్రవర్తించాం. క్షమించి ఇక మీదట నీతిగా సంపాదించే కృప ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కనిన సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. నీ సంపాదన నీతిగా, యథార్థంగా ఉండినట్లు చూసుకోనండి. మీ దగ్గరకు వచ్చే ప్రతి రూపాయి మీ జీవితంలో గొప్ప తృప్తిని అనుగ్రహిస్తుంది. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.